అడినాయిడెక్టమీ సర్జరీ వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుందా? చాలా మంది పేరెంట్స్ నన్ను అడుగుతారు, అడినాయిడెక్టమీ సర్జరీ తర్వాత ఇమ్యూనిటీ ఏమన్నా దెబ్బతింటుందా అని. అడినాయిడెక్టమీ సర్జరీ తర్వాత యూజువల్లీ ఇమ్యూనిటీ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే మన బాడీలో అడినాయిడ్స్ కాకుండా అదర్ లింఫాయిడ్ టిష్యూ లైక్ లింగ్యువల్ టాన్సిల్స్, ఇంటెస్టైనల్ లింఫాయిడ్ టిష్యూ, స్ప్లీన్ అండ్ బోన్ మ్యారో, లింఫ్ నోడ్స్ ఇవన్నీ టిష్యూస్ కూడా ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తాయి. సో, అడినాయిడ్స్ తీయడం వల్ల ఇమ్యూనిటీ టోటల్‌గా డిస్టర్బ్ అవుతుంది అనేది కరెక్ట్ కాదు. సో, అడినాయిడ్స్ అనేవి యూజువల్లీ చిన్న పిల్లల్లో ఉంటాయి. బా మనం గాలిలో వచ్చే ఎలర్జెన్స్‌కి ఇమ్యూనిటీ అనేది బిల్డప్ చేస్తుంది. బట్ కొంతమంది పిల్లలకి 6 ఇయర్స్ తర్వాత కూడా అడినాయిడ్స్ ఎన్‌లార్జ్డ్‌గా ఉండడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బందుంటుంది. అండ్ ఫ్రీక్వెంట్‌గా చెవి ఇన్ఫెక్షన్స్, ఫ్రీక్వెంట్‌గా జలుబు రావడం, దగ్గు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్లీప్ కూడా చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. అలాంటప్పుడు అడినాయిడ్స్ కోసం ఎక్స్‌రే తీసి వాటి సైజ్ ఎలా ఉందనేది చెక్ చేసి డాక్టర్స్ ఒకవేళ అది చాలా ఎయిర్‌వేని బ్లాక్ చేస్తుంటే సర్జరీ అడ్వైజ్ చేస్తారు. ఆ సర్జరీ తర్వాత పిల్లలకి చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. వాళ్ళ బ్రీతింగ్ బెటర్‌గా ఉంటుంది. స్లీప్ బెటర్‌గా ఉంటుంది. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా రెడ్యూస్ అవుతాయి. సో, అడినాయిడెక్టమీ అనేది చాలా సేఫ్ సర్జరీ. అండ్ దానివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఇమ్యూనిటీ కూడా తగ్గదు. సో, మీ పిల్లలకి అడినాయిడ్ ప్రాబ్లమ్ ఉంటే ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి అండ్ కరెక్ట్ ఒపీనియన్ తీసుకోండి.